హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు పౌర్ణమి కదా. సో ఈరోజు నేను క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, ఓకేనా. సో ఈరోజు పౌర్ణమి ఉంది అండ్ అలాగే ఆదివారం కూడా, ఓకే. మరి చూద్దామండి ఈ పౌర్ణమి ఎనర్జీస్ అనేది ఎలా ఉండబోతున్నాయి, ఏంటిది, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీ పర్సన్ గురించి కావచ్చు, మీ గురించి కావచ్చు, ఓకే. అండ్ అలాగే ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా. మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. ఫస్ట్ మనం ఎనర్జీస్ అనేది తీసుకుందాము. కొన్ని కార్డ్స్ తీసుకుంటానండి. ఎనర్జీస్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మా వ్యూస్కి వారి పార్ట్నర్ గురించి ఈరోజు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. సెకండ్ చక్ర, ఆర్కేంజల్ ఏరియల్, ద థింకింగ్ మ్యాన్, ఏంజల్ ఆఫ్ ద లవ్, రెస్ట్ అండ్ రెజువనేషన్. ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచెల్, యింగ్ అండ్ యంగ్, బ్లాస్మింగ్ అబండెన్స్. థర్డ్ చక్ర ఆర్కేంజల్ చాముల్, కార్నోకోపియా, ఓకే. ఎనర్జీస్ అయితే బాగున్నాయి. బ్రోకెన్ హార్ట్ ఉంది ఇక్కడ. దీనికి నేను క్లారిఫికేషన్ చేసుకుంటా. ఇక్కడ టారో కొన్ని కార్డ్స్ పెడతానండి, ఎందుకంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ ఎందుకు వచ్చిందో చూడాలి అనుకుంటున్నాను నేను, ఓకే. మీకు కార్డ్స్ అని కనిపిస్తున్నాయా లేదా? టారో నుంచి ఈ హార్ట్ బ్రేక్ కార్డ్కి కొన్ని క్లారిఫికేషన్ చేస్తామండి. బ్రోకెన్ హార్ట్ కార్డ్కి క్లారిఫైయింగ్ న్యూస్, బ్రోకెన్ హార్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. క్యాండిల్ నుంచి చూద్దాం, ఓకే అండి. ఇప్పుడు మనం క్యాండిల్ నుంచి చూద్దాం ఫస్ట్. మీ పర్సనల్ లైఫ్లో తన కంటే ఏజ్లో చిన్నవారు ఎవరో వచ్చారండి, ఓకే. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ 3 డాట్స్ అనేది అతుకొని ఉన్నాయన్నమాట, ఓకే. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వచ్చేసింది, మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది నాకు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ పిల్లలు కనిపిస్తున్నారండి. మేబీ కిడ్ అనేది ఉండొచ్చు అనమాట. కిడ్ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచించి దూరం అయిపోవడము. కొంతమంది ఫీమేల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ అలా ఉండడం లాంటిది కూడా ఉండొచ్చు అనమాట, ఓకే. మేబీ కన్సీవ్ గురించి వెయిట్ చేసే వరకు అయితే గుడ్ న్యూస్ ఉంది. డెఫినెట్లీ మీరు నెక్స్ట్ పౌర్ణమి వరకు మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఓకే. చిన్న చిన్న పాదాలు అనేది కనిపిస్తుంది నాకు. మేబీ కిడ్ రావచ్చు మీ లైఫ్లో.
లెటర్ వి, లెటర్ ఐ, లెటర్ ఎల్ ఉండొచ్చు, ఎన్ ఎన్ లెటర్ ఉండొచ్చు, ఎల్ లెటర్ ఉండొచ్చు, ఓకే, జే లెటర్ ఉండొచ్చు, లెటర్ అనేది నాకు అంత ఇంపార్టెంట్ అయితే అనిపించదు, కానీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నానండి. ఓకే, లెటర్స్ అండ్ సైన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఓకే, ఓ ఇక్కడ మీకు మీ పర్సన్కి ప్రశాంతమైన వాతావరణం అంటే మీ ఇద్దరికి చాలా ఇష్టం అండి. ఓకే, అంటే గ్రీనరీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, పార్కు కనేసి మంచి వెదర్ ఉంటే అక్కడ మీరు టైం స్పెండ్ చేయడం కూడా చేసి ఉంటారు మేబీ. ఓకే, గ్రీనరీలో అలాగనమాట ట్రావెలింగ్ చేయడము. ఓకే, అదంతా కూడా ఈ పర్సన్ ఈరోజు గుర్తుకు తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, తన లైఫ్లో ఎవరో చాలా స్టైలిష్గా ఉండే పర్సన్ రావచ్చు అనమాట కొంతమందికి అండి. ఓకే, థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. ప్రజెంట్ పర్సన్ థర్డ్ పార్టీతో ఉండి ఉండాలండి. ఓకే, తను వేరే మ్యారేజ్ చేసుకుని ఉన్నారా లేదా సింగిలా, వేరే పర్సన్తో అయితే ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు, పట్టించుకోవడం లేదు ఇప్పుడు ప్రజెంట్ టైంలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పౌర్ణమి గడియల్లో ఈ పర్సన్ మీకు చాలా గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీ మనసులో మాట, ఇంత చేశాను కదా కానీ ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, నా మనసు నీకు అర్థం కావడం లేదా, నేను నీ గురించి ఎంత బాధపడతాననేసి నీకు అర్థం కావడం లేదా, లేదా అన్నీ అర్థమయ్యే ఇలా చేస్తున్నావా అని మీరు ఈ పర్సన్ని అడగాలి అని అనుకుని ఉండొచ్చు. లేదా ఒక ఛాన్స్ అనేది వస్తే మీరు తన కోసం ఎంతగా బాధపడుతున్నారు అనేది ఈ పర్సన్కి మీరు చెప్పాలి అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, బి లెటర్ కూడా ఉండొచ్చు కొంతమందికి అండి. సి లెటర్ ఉండొచ్చు, కే లెటర్ ఉండొచ్చు, ఓ లెటర్ ఉండొచ్చు కొంతమందికి. మీ పర్సన్ కూడా ఈరోజు అంత హ్యాపీగా ఉండేటట్లు లేరండి. తను కూడా చాలా మౌనంగా, చాలా సైలెంట్గా, ఏదో తెలియని బాధ చాలా ఉంటుంది పర్సన్కి. తన మనసులో కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మేబీ పర్సన్ ఈరోజు ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్కి తను అడిక్ట్ అవ్వడము, డ్రింక్ కానీ స్మోకింగ్ కానీ అలా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫీమేల్ చూసినట్లయితే మీరు మేబీ గుండె భారంగా ఉంటుందన్నమాట మీకు ఈరోజు. ఓకే, అంటే ఏదో తెలియని బాధ అనేది మిమ్మల్ని కలిచివేస్తూ ఉంటుంది. అండ్ మీకు తెలియకుండానే మీ కంట్ల నుంచి నీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, మేబీ పడుకునేటప్పుడు కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ని చాలా గుర్తుకు తెచ్చుకోవడము, మీలో మీరే ఏడవడము, మీ కళ్ళలో నీళ్ళు అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈరోజు ఈ పర్సన్ మీకు చాలా గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, మీరు తన గురించి ఎంతో చేసి ఉన్నారు, కానీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని మీరు బాధపడుతున్నారు. కానీ ఇక్కడ నాకు ఇంకో మెసేజ్ కూడా ఉందండి. పర్సన్ మనసులో లవ్ ఉంది, కానీ తను మాస్క్ వేసుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, పర్సన్ మనసులో డెఫినెట్లీ నాకు లవ్ అనేది చూపిస్తుందండి, కానీ మేబీ ఫ్యామిలీ కోసం ఈ పర్సన్ వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, లేదా కొంతమంది సింగిల్గానే ఉన్నారండి. అంటే తను ఫ్యామిలీ గురించి పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారనమాట. కానీ తన మనసులో ఉన్న లవ్ అయితే అలాగే ఉంది, మీతో ఆ బాండింగ్ ఈ పర్సన్ తను ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట.
స్పెషల్లీ ఇక్కడ నాకు కొంతమంది మ్యారీడ్ అయి ఉంటే తన కిడ్ గురించి ఆలోచించే పర్సన్ దూరంగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటాము, ఏదో ఒక రోజు ఎవరి లైఫ్ అయితే వాళ్ళు చూసుకోవాలి కదా, ఇంకా దూరం అవ్వక తప్పదు. రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోవడము లైఫ్లో. మహా అయితే నా పర్సన్ కొన్ని రోజులు బాధపడతారు కానీ తను డెఫినెట్లీ మళ్ళీ రియలైజ్ అవుతారు. తనని మీరు క్షమించకపోయినా పర్వాలేదు కానీ మీరు హ్యాపీగా ఉండాలి అనే పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, తను దూరంగా ఉన్నా సరే మీరు హ్యాపీగా ఉండాలి అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను వెళ్ళడం కూడా అంత హ్యాపీగా ఈ పర్సన్ అయితే తను మూవ్ ఆన్ అవ్వలేదండి. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ తను కూడా ఇక్కడ చాలా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యారు అనేది చూపిస్తుందన్నమాట. తను కూడా మీ నుంచి దూరం అవ్వడం ఈ పర్సన్కి అంత ఈజీ అయితే అవ్వలేదు. తను చాలా బాధపడము అండ్ తెలియని భయం, బాధ, నిద్రపోకపోవడము, అలా ఈ పర్సన్ని చాలా బాధలు అయితే వెంటాడాయి. మీ దగ్గర నుంచి దూరం అవ్వాలంటే ఈ పర్సన్కి ఒక నరకం లాగా అనిపించింది అని చెప్పొచ్చు. చాలా పెయిన్తో పర్సన్ దూరం అయ్యారు. తప్పనిసరి పరిస్థితులు, తన రెస్పాన్సిబిలిటీస్, తన ఫ్యామిలీ గురించి కావచ్చు, సొసైటీలో మేబీ తనకి ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తుందేమో అనే భయం వల్ల కావచ్చు. ఓకే, సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్కి తన మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి వారి మదర్ మాటలు ఈ పర్సన్ తను కాదు అని చెప్పలేక మీకు దూరంగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే, వారి మదర్ అంటే తనకి చాలా ఇష్టం అన్నమాట. వారి మదర్కి కూడా ఈ పర్సన్ ఎదురు చెప్పలేరండి. తన ఫాదర్ ఉన్నారా తన లైఫ్లో, మదర్ ఉన్నారా, ఎందుకంటే తన లైఫ్లో కొంతమందికి అండి సింగిల్ మదర్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ పర్సన్కి తన మదర్ ఎవరైతే ఉన్నారో తను చిన్ననాటి నుంచి చాలా కష్టపడము, తనని పెంచడము, పెద్ద చేయడము, ఇప్పుడు పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి మీరు రావడం, అక్కడ తన మదర్ చాలా హర్ట్ అయిపోవడము. ఓకే, మేబీ ఈ పర్సన్కి మీరంటే ఇష్టం కావచ్చు, తన మదర్కి ఏమో మీరు ఇష్టం లేదు కావచ్చు కొంతమందికి. ఓకే, తన సింగిల్ మదర్ ఎవరు ఉన్నారు. ఓకే, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఓకే, కాబట్టి ఈ పర్సన్ తన మదర్తో మీ ఇద్దరికి సంబంధించిన విషయాలు కూడా కొంతమంది చెప్పి ఉంటే తన మదర్ అనేది ఒప్పుకోలేదు, లేదా డల్ అయిపోవడమా, బాధపడడమా, ఏడవడమా, పర్సన్కి దూరం పెట్టడమా ఏదో జరిగిందనమాట. అంటే తనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం లాంటిదన్నమాట. చిన్ననాటి నుంచి ఇలా కష్టపడ్డాను, ఇలా పెంచాను, కానీ ఇప్పుడేమో నీ లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు అన్నట్టుగా అనుకోవడం లాంటిదన్నమాట. ఓకే, మేబీ ఫాదరే ఉంటే నాకు ఇంత కష్టం వచ్చేది కాదు కదా అన్నట్టుగా ఈ పర్సన్ వారి మదర్ ఏంటంటే మీ పర్సన్ దగ్గర ఏదో మాట్లాడడం లాంటిదన్నమాట. ఓకే, అక్కడ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్ అయిపోతున్నారనమాట. ఓకే, ఎందుకంటే అది నిజమే కదా, సో మదర్ ఇంత కష్టపడి పెంచారు, ఇప్పుడు మదర్ని ఈ విధంగా బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో అన్నట్టుగా ఈ పర్సన్ తను మదర్కి కనెక్ట్ అయిపోవడము, వారి మదర్ మాటలు వినడము, తర్వాత మిమ్మల్ని దూరం పెట్టడం కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది ఉందన్నమాట. మీ పర్సన్ మీ మాటలు వింటూ ఉండడం వారి మదర్కి ఇష్టం లేదండి. ఓకే, పర్సన్ ఎప్పుడు వారి మదర్ మాటలు ఎక్కువగా వినాలి, మీ మాటలు వినకూడదు. మీ మాటలు కూడా వింటే అక్కడ ఏంటంటే వారి మదర్ ఊరుకోరనమాట. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మదర్ మాట వినాలండి, వినకూడదు అని కాదు, కానీ ఇక్కడ లైఫ్ పార్ట్నర్ అండ్ ఇక్కడ పేరెంట్స్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, రెండు కళ్ళ లాంటి వారు కాబట్టి అటు ఇటు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే పర్సన్కి ఉంటుందన్నమాట. కానీ పర్సన్ తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి. ఓకే, మీ దగ్గర ఉంటే వారు వద్దు, వారి దగ్గర ఉంటే మీరు వద్దు అనుకునే టైప్ అనమాట ఈ పర్సన్. ఓకే, తను బ్యాలెన్స్ చేసుకోలేను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనకి చాలా భారంగా ఉంది, చాలా బర్డెన్ అనిపిస్తుంది, ఇదంతా తన వల్ల కాదు అని పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. ఓకే,
పర్సనల్ లైఫ్లో కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. ఓకే, కొంతమందికి పర్సనల్ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమంది ఇది ఆఫీస్ రిలేటెడ్గా మీరు మీ పర్సన్ ఇద్దరు కలుసుకుని ఉంటారనమాట. ఓకే, పర్సన్ మీకు బాస్ కెడర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు. అండ్ తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్కి సంబంధించి డాట్ అనేది వచ్చింది, తన తల మీద ఇంకో డాట్ పడింది అనమాట. ఓకే, అంటే తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేది నాకు కనిపిస్తుంది. ఓకే, కాబట్టి కూడా ఈ పర్సన్ తను దూరం పెట్టి ఉంటారు. కొంతమందికి మాత్రం ఇక్కడ పర్సన్స్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉంటే వారికి కూడా మీ మీద జలస్ అనేది ఉండొచ్చు. ఈ పర్సన్ తను ఎక్కువగా ఫ్రెండ్స్తో తను జలసాలనేది, ఫ్రెండ్స్కి ఎక్కువగా టైం ఇవ్వడము, మీకు చాలా తక్కువ టైం ఇవ్వడము, సరిగా కేర్ చేయకపోవడము అలా కూడా ఉంటుందన్నమాట. ఓకే, చూడండి మీరు ఈ పర్సన్కి చాలా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యారు. ఓకే, పర్సన్ తను కూడా కనెక్ట్ అయ్యారు, కానీ మీరు లేకుండా కూడా తను బతకగలరనమాట. ఓకే, అంటే తను బ్యాలెన్స్ చేసుకోగలరండి, తనను తను హీల్ చేసుకోగలను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీరేమో ఇప్పుడు ఏడుస్తూ ఉండొచ్చు, పర్సన్ గురించి పదే పదే తలుచుకోవడము, ఏడవడము, బాధపడుతూ ఉండడము, మీకు తెలియకుండానే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉండడము, అండ్ మేబీ ఒక క్షణం కూడా ఉండలేనేమో ఈ పర్సన్ లేకుండా అనే పరిస్థితిలో మీరు ఉండొచ్చు అనమాట. ఓకే, కానీ పర్సన్ తను బ్యాలెన్స్ చేసుకోగలరు, బతకగలరు అనేది చూపిస్తుంది అన్నమాట. కానీ తను చూడండి చాలా లోన్లీగా ఉంటున్నారు చూడండి పర్సన్. ఓకే, మీ పర్సన్ మీరు ఒకవేళ డైరెక్ట్గా చూసి ఉంటే తను వీక్ అయి ఉంటారండి. ఈ పర్సన్ తన ఫేస్లో ఏదో తెలియని డల్గా ఉండి ఉంటారనమాట. మీరు మీ దగ్గరలోనే మీ పర్సన్ ఉన్నారంటే తన ఫేస్ ఒకసారి మీరు గమనించండి. ఓకే, ఏదో తెలియని బాధ, డల్గా పెట్టుకోవడము అలా కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. ఓకే, అలా ఈ పర్సన్ పరిస్థితి ఉందంటే తను డెఫినెట్లీ అండి తను బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నా అనే బాధ తనలో చాలా ఉందన్నమాట. ఓకే, వీక్ అయిపోవడం కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి పర్సన్. ఓకే, లవ్ సింబల్ వచ్చింది కదా ఇక్కడ. ఈ పర్సన్కి అయితే మీరంటే చాలా ప్రేమ అయితే ఉందండి. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక్కడ మనం ఎనర్జీస్ కూడా చూసి ఉంటే చూడండి, ఇక్కడ ఈ పర్సన్ పదే పదే పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి మీరు చాలా అందమైన వారు, ఇలాంటి అందమైన పర్సన్ నా లైఫ్లో దొరుకుతారు అని ఏంటి గ్యారంటీ, ఈ పర్సన్ ఎలా వదులుకోవాలి, ఇంత అందమైన వారు, ఇంత మంచిగా అర్థం చేసుకునేవారు లైఫ్లో దొరకకపోతే ఏంటి మళ్ళీ పరిస్థితి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అంటే మీరు లైఫ్ పార్ట్నర్ అయి దూరం అయ్యారా, లేదా ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ వల్ల దూరం అయిపోయారా, లేదా లవర్సా, ఎవరైనా ఉండొచ్చు. కానీ పర్సన్ చూడండి మిమ్మల్ని తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉంటారు, కానీ దూరంగా ఉండలేకపోతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, లవర్స్ ఏముంటే కూడా సేమ్ అండి. పర్సన్ మేబీ ఇంట్లో వారికి మీరంటే ఇష్టం లేదు కావచ్చు, మిమ్మల్ని పర్సన్ ఎలా దూరం చేసుకోగలను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో ఇక్కడ మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ లైఫ్లో మళ్ళీ రావాలి అని ఉందండి. ఓకే, ఇది టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట నాకు ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో. ఓకే, చూడండి ఇక్కడ చాలా లవ్ ఉంటుంది, కానీ అప్పుడే గొడవ పడతారు మీరు, మళ్ళీ అప్పుడే వెంటనే కలిసిపోతారనమాట. ఓకే, అంటే మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాత ఓ 1 or 2 డేస్కి మళ్ళీ మాట్లాడుకుంటారనమాట. ఓకే, ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారనుకోండి నవ్వుకుంటారనమాట. ఓకే, చాలా లవ్ అనేది ఉంటుందండి. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. సో పర్సన్ అయితే చాలా ఆలోచిస్తున్నారు, మీరు కూడా చాలా ఆలోచిస్తున్నారు, కానీ మీ పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ చేసే టైప్ కావచ్చు అనమాట. ఓకేనా, అండ్ మీరేమో పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, పర్సన్ ఎంతో లవ్ చేశాను కానీ తను ఇంత నమ్మక ద్రోహం చేస్తారు అని మీరు అనుకోలేదు అని మీరు అనుకుంటున్నారనమాట. ఎంత ప్రేమించాను ఈ పర్సన్ని కానీ ఇంత మోసం చేస్తారా అని మీరు అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే,
మీరైతే పర్సన్ని చాలా మిస్ అవుతున్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఏమో రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. తన మనసుకి అర్థమవుతుందనమాట. తను చాలా తప్పులు చేస్తున్నారు అండ్ తన అవసరం కోసం మీ మనసుని బాధ పెట్టారు, మీ మనసుని తను గాయం చేశారు. కేవలం తన కోసం తను ఆలోచించుకోవడము, తన గురించి తను ఆలోచించుకోవడం వల్ల అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ ప్రపంచం మీ పర్సన్ అయ్యండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్ ఏమో చాలా బాగుంటారు అనమాట, చూడడానికి చాలా అందమైన పర్సన్ కావచ్చు పర్సన్. ఓకే, ఆ పర్సన్ని మీరు వదిలి ఉండలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. 100 106 ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి ఎన్ని ఇయర్స్ అయినా సరే వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తారు, కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. వెయిట్ చేస్తూ ఉన్నారు తన గురించి. మేబీ మీరు మ్యారీడా సింగిలా నాకైతే తెలియదు, మీకే తెలిసి ఉండాలి, కానీ ఈ పర్సన్ అయితే మీ లైఫ్లో ఉండాలి. మేబీ సింగిల్ అయి ఉంటే ఈ పర్సనే మ్యారేజ్ చేసుకుని లైఫ్ తనతోనే లీడ్ చేయాలి, కానీ అదర్ పర్సన్ అవసరం లేదు అనుకొని మీరు ఉండొచ్చు అనమాట. ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దూరమే ఉంటే మేబీ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తే సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఓకే, కానీ పర్సన్ తిరిగి వస్తారండి, డెఫినెట్లీ వస్తారనేది చూపిస్తుంది. ఓకే, మేబీ రావాలని పర్సన్ అనుకుంటా కూడా ఉండొచ్చు అనమాట. ఈరోజు పర్సన్కి ఈరోజు మీరు చాలా గుర్తుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, మీరు కంటే మీతో ఉన్న జ్ఞాపకాలు ఎక్కువగా ఈ పర్సన్ని డిస్టర్బ్ చేయడం చూపిస్తుంది అనమాట. ఓకే, మ్యారీడ్ అయి ఉంటే మీ ఇద్దరికి పెళ్ళైనప్పటి నుంచి మీరు లైఫ్ ఇలా జర్నీ చేశారు అనేది ప్రతిదీ పర్సన్ తను ఎక్కువగా అవన్నీ తలుచుకోవడము బాధపడడం చూపిస్తుంది. సింగిల్ అయి ఉంటే మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీరు మీ లైఫ్ మేబీ మీ ఫ్యూచర్ గురించి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు. ఓకే, ఫస్ట్ మ్యారేజ్ అవ్వాలి, లేదా తర్వాత ఇల్లు కట్టుకోవాలి, లేదా మంచి జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి అండ్ ఫ్యామిలీ గురించి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి, అలా చాలా కలలుగానే ఉంటారు కదా. అవన్నీ పర్సన్ తను అవన్నీ కనుమరుగయ్యాయి కదా కళలన్నీ. ఓకే, అవన్నీ సో కొంచెం ఎమోషనల్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ తను ఎవరితోనే మాట్లాడుతూ ఉండొచ్చు అనమాట మీ గురించి. ఓకే, తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు, వారితో ఈ పర్సన్ మాట్లాడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది. ఓకే, పర్సన్కి కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో తనకి చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంటుందండి. పర్సన్కి ఏదో విషయంగా ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది. మేబీ ఎందుకు హార్ట్ బ్రేక్ అయిందంటే ఈరోజు మీరు గుర్తుకొచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. మాట్లాడదామంటే తనకి ముఖం చల్లకపోవడం కావచ్చు. ఓకే, అంటే అప్పుడేమో దూరం పెట్టారు కదా, ఇప్పుడు ఎలా వెళ్ళి మాట్లాడాలి, ఏం చేయాలి అన్నట్టుగా అనుకుంటూ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్. ఓకే, కానీ మాట్లాడాలి అనే కుతూహల ఆ తాపత్రయం ఈ పర్సన్లో చాలా ఉంటుందన్నమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. ఓకేనా, మేషరాశి వారు ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. అండ్ వృషభ రాశి వారు ఏదో విషయంగా మీరు బాధపడుతూ ఉంటారు. అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ రావచ్చు ఈరోజు, వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. కర్కాటక రాశి వారు మీ ప్రేమ అంతా మీ పర్సన్కి పంచాలి అని మీరు అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ వృషభ రాశి వారికి అండ్ కర్కాటక రాశి వారికి ఇక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది వీరిద్దరికి సెట్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ 2 కార్డ్స్ అనేది సెట్ అయింది ఇక్కడ. ఓకే, ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు అనమాట. సింహరాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు, మనీ ఫ్లో కూడా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ కన్యా రాశి వారు ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి, నాకు అవసరం లేదు అన్నట్టుగా. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు కన్యా రాశి వారు. అండ్ తులారాశి వారు మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతూ ఉంటారనమాట. ఓకే,
వృచ్చిక రాశి వారు మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. ఆ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ ధనుసు రాశి వారు మీరు ఏదో గ్రూప్ డిస్కషన్ లాంటిది అండ్ మేబీ గాసిప్స్ లాంటిది లేదా ఎవరితోనైనా ఫోన్ కాల్ మాట్లాడడం లాంటిది అలా చేస్తూ ఉంటారనమాట. ఓకే. అండ్ మకర రాశి వారు క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. మీరు మీ పర్సన్కి సంబంధించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈరోజు. కుంభరాశి వారు మీరు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి ఈరోజు. ఓకే. అండ్ స్టార్ అనమాట. మీనరాశి వారు మీరు ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దామండి. ఓకే. ఈరోజు పౌర్ణమి కదా, 1 కార్డ్ తీసుకుంటాను. ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఈరోజు మీకోసం? ఓన్లీ 1 కార్డ్ తీసుకుందామండి. ఏంజల్స్ గైడెన్స్ ఆపర్చునిటీ. ఓకే. మీకు మంచి ఆపర్చునిటీస్ లాంటిది మీరు గెయిన్ చేసుకోబోతున్నారండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఓకేనా. సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.